నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక మాట. ఏ మాట అంటే 14 సంఖ్య. బైబిల్లో సంఖ్యల గురించి అంటే న్యూమరాలజీ కాదు, మళ్ళీ న్యూమరాలజీ అనుకునేవాళ్ళు. అంటే న్యూమరాలజీ అంటే జ్యోతిష్యం, అదేనా? జ్యోతిష్యం సంబంధించింది కాదు అది. సంఖ్యలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి లెక్కలు ఉన్నాయి. ఒకటి ఏనంటే ఒక్కడే దేవుడు, 3 తత్వానికి గుర్తు, త్రియేక దేవుడికి గుర్తు, 7 సంపూర్ణత గుర్తు, 6 మనిషికి గుర్తు. ఇట్లా కొన్ని గుర్తులు మనం బైబిల్లో చూస్తాం. ఉట్టిగా అనుకుంటే సరిపోయేది కాదు ఇది. ఉట్టిగా నోటితో మాట్లాడుకుంటే సరిపోయేది కాదు. హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉంటాయి. అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి 1, రెండవ అక్షరానికి 2, మూడవ అక్షరానికి 3, అట్లా సంఖ్యలు వేసేవాళ్ళు. 14వ సంఖ్యల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు బైబిల్ వాక్యానుసారంగా చాలా విషయాలు ఉన్నాయి. అవి ఈరోజు కుదిరితే మొత్తం చెబుతా, లేదంటే ఒక 3 విషయాలు తీసుకొచ్చి మీ ఎదుట పెడతాను. జాగ్రత్తగా వినండి. చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. ఈరోజంతా 14 మీదే ఉంటుంది, అటు కానీ ఇటు కానీ పోదు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. నిర్గమాకాండంలో ఉన్నటువంటి 14వ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి అనుభవాలు, అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏమిటయ్యా అంటే, ఆత్మీయమైనటువంటి పాఠాలు మానవ జాతికి, రాబోతున్నటువంటి తరానికి కూడా, గుర్తుపెట్టుకోండి, రాబోతున్నటువంటి తరాలకు కూడా దేవుడు నేర్పించబోతున్నటువంటి ఆత్మీయమైనటువంటి పాఠాలు ఈ నిర్గమాకాండంలో ఈ 14వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మనం చదవబడినటువంటి వాక్య లేఖనంలో ఏమనుంది? మీ పక్షంగా యుద్ధం చేస్తాను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాడు దేవుడు. సందర్భం ఏమిటి అనంటే, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి, బానిస అంటే ఏదో 8 గంటల పని కాదు, కట్టు బానిసలుగా ఉండి, ఆ బానిస బ్రతకలేక ఆ ఏసడింపులో దేవునికి మొర్రపెట్టినప్పుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం, 70 మందిగా అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్రజానీకం కొన్ని లక్షల మంది ప్రజలుగా అభివృద్ధి పొంది, ఇప్పుడు ఆ మాటలు తమ పితరుల ద్వారా విన్నటువంటి మాటలను గుర్తు చేసుకుని మొర్రపెట్టినప్పుడు మోషేను పంపి దేవుడు అద్భుత సూచక క్రియల ద్వారా 10 అద్భుతాలు చేసి, ఆ అద్భుతాలలో కూడా ఫరో యొక్క తనకు సొంత స్వభావమైనటువంటి కఠినమైనటువంటి స్వభావముతో ఇశ్రాయేలు ప్రజలను పోనీక చిట్ట చివరికి జ్యేష్ఠపుత్రుడు చచ్చిపోయిన తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పని పంపించి వేసినప్పటికీ కూడా మరలా పశ్చాత్తాపం పొంది, అరే వీళ్ళని అనవసరంగా పంపించాను అని చెప్పని, నాకు పనివాళ్ళు లేరు అని చెప్పని అని
ఫరో సైన్యము, యోధులైనటువంటి ఫరో సైన్యము రథములను తీసుకొని వాళ్ళని వెంబడిస్తున్నటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు మాకు విడుదల కలిగింది అని చెప్పని సంతోషంగా బయలుదేరి ఎర్ర సముద్రం ఒడ్డుకు వచ్చిన సందర్భంలో వెనకకి ఒకసారి చూసినప్పుడు ఫరో సైన్యము దుమ్ము రేగుపుకుంటూ ఆవేశంతో వస్తున్నటువంటి సందర్భంలో వీరికి గుండె చెదిరి భయపడిపోయి, అరెరెరెరే మేము అక్కడే ఉంటే బాగుండేది కదా, అక్కడే ఉండి బ్రతికినంత కాలం బ్రతికి బానిసత్వం చేసి చచ్చిపోతే బాగుండేది, అక్కడ సమాధులు లేవని తీసుకొని వచ్చి ఎర్ర సముద్రంలో మనల్ని కలపటానికి చంపేసి ఇందులో పడేయటానికి ఇప్పుడు మనకి అక్కడన్నా ఉంటే సమాధులు గుర్తుకుండేవి. మన పితరులు కొంతమంది అక్కడ చచ్చిపోయి అక్కడ అరే మన తాత ఆడున్నాడురా, మన జేజేడుందిరా అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడేమో ఎర్ర సముద్రం ముందు ఉంది, చంపేసి ఇందులో పడేస్తారు అని సమాధుల కోసం వీళ్ళు ఏడుస్తున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వాగ్దాన దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను అనంటే వీళ్ళు సమాధుల కొరకు ఏడుస్తున్నారు. సమాధుల కొరకు ఏడుస్తూ అవిధేయతతో ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు మోషేతో, మోషే నీ చేతిలో ఉన్నటువంటి కర్ర తీసుకొని నది వైపు చాపు అనగానే రాత్రంతా తూర్పు దిక్కు నుండి ఒక గాలి వచ్చేసి అదంతా కూడా ఇట్లా గోడ కట్టేసిందంట. స్తోత్రం. అవే ఇట్లా మనం చేయబెడితే గట్టిగా ఉంటుందంట. స్తోత్రం చెప్దామా? గోడగా నిలబడ్డదంట, నేల ఆరిపోయిందంట. ఇక బయలుదేరండి అని చెప్పని బయలుదేరి అవతలికి వెళ్ళారు, అవతల వైపు వెళ్ళారు. అప్పుడు వారికి మేఘస్తంభమై యెహోవా దేవుడు తన దూతను పంపి మేఘస్తంభమును వారికిని వీరికిని అడ్డుగా పెట్టి, వీరికేమో ఒకటే స్తంభం అండి. ఇప్పుడు ఆ లైట్ని చూసారా? అటువైపు లైట్ కనపడుతుందా? కనపడట్లేదు కదా, ఇటువైపే కనపడుతుంది. అర్థమైంది? మేఘస్తంభం అంట ఆ రోజున అవతల వైపు వారికి చీకటిగా, కంటికి ఏమి పక్కన వాడు ఎవడున్నా కూడా కనపట్టలేదంట. అందుకని వాళ్ళు సైలెంట్గా చీకటి పోయేంత వరకు ఉన్నారు, దాటి రాలేకపోయారు. యువతల వైపు అంటే ఇశ్రాయేలు ప్రజలకు వెలుగుగా ఉండి నడిపించుకున్నాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఇక్కడ మీకు ఒక సందర్భాన్ని చెప్తా చూడండి. దేవుడు ఆ బిడ్డలని సమాధులు కోరుకున్నప్పటికి కూడా, దేవుని యందు విశ్వాసం చూపపోయినప్పటికీ కూడా రక్షించుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటించి అవల వైపుకి తీసుకుని వచ్చి ఆయనే యుద్ధం చేసి చూడండి 25వ వచనం చూడండి. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుటి నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనరి. యుద్ధం చేశాడా లేదా? మాట ఇచ్చాడు అంటే దేవుడు మాట తప్పడు. సరే, యుద్ధం చేశాడు, వారు నడిపించుకున్నాడు. ఎందుకు నడిపించాడు అంటే వాళ్ళు విశ్వాసంలోనికి ఇంకా రాలేదు. వాళ్ళు విశ్వాసపు పునాదిలోనికి వేయడానికి, విశ్వాసం యొక్క పునాది నిర్మించుకోవడం కోసం దేవుడు ఒక అవకాశం ఇచ్చాడండి. అసలు దేవుని వాగ్దానం ఏమిటి చెప్పండి? వాగ్దానం ఏమిటి? అసలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి కారణం ఏమిటి? మనల్ని నడిపించడానికి కారణం ఏమిటి? ఎవరికైనా తెలుసా? చెప్తారా? ఇప్పుడు మనము భక్తి చేస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవునికి కానుకలేస్తున్నాం, మన కష్టార్జితాన్ని మొక్కుబడులను చెల్లించుకుంటున్నాం, మన సమయాన్ని దేవునికి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? చెప్పండి అమ్మా, ఎందుకు చేస్తున్నాం? కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నన్ను నమ్మిన వాడు, నా యందు విశ్వాసం ఉంచి నన్ను వెంబడించువాడు నిత్య, చెప్పండి, మరణంలో నుండి, అది కదా వాగ్దానం, నిత్య మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు.
పునరుద్ధానమందు మీకు మేలు కలుగును. నేను వెళుదును, నేను మరలా వస్తాను, నేను నా తండ్రి యొద్దకు వెళుతున్నాను, అక్కడ మీకు నివాసములు ఏర్పాటు చేస్తున్నాను. ఒకవేళ లేకపోతే ముందే చెప్పేవాడిని. ఇది కదా వాగ్దానం. ఎక్కడ దేని గురించి చెప్పాడు? నిత్య జీవము కలిగినటువంటి ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకొని నిత్య జీవంలోని మనము ప్రవేశించినట్లు, నిత్య రాజ్యంలో వాగ్దాన దేశము పునాదులు గల పట్టణం పొందుకోవటం కోసం అది కదా వాగ్దానం. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే వాగ్దానం. ఆ వాగ్దానంలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కొన్ని ఉన్నాయి. అర్థమవుతుందా? మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కొన్ని ఉన్నాయి. ఏమయ్యా ఆ పాఠాలు అంటే, ఇశ్రాయేలు ప్రజలు పసిపిల్లలుగా అప్పుడే పుట్టి ఎర్ర సముద్రము దాటి ఇంకా బాప్తీసం కూడా పొందలా, రక్షణ కూడా పొందలా. ఆ బిడ్డలు విశ్వాసం అనేటువంటి పునాదికు తెలియదు వాళ్ళకి. అందుకని దేవుడు ఒక అద్భుత రీతిగా ఆయనే వారి పక్షంగా ఉండి యుద్ధము చేసి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయులను, వారి బలాలను, వాళ్ళ రథాలను ఓడబీకి మొత్తాన్ని ముంచేసి, అదే నీరు వారిని ముంచేస్తే అదే నీటిలో నుండి వీరికి రక్షణ అనబడుతున్నటువంటి వాగ్దానము, బాప్తిస్మము అనబడుతున్నటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకొని దాటి వచ్చేశారు. ఎందుకయ్యా అంటే వాడు పసిపిల్లలు. అందుకని విశ్వాసము అనబడుతున్నటువంటి పునాది మీద వారిని నిలబడలేదు కనుక వారిని క్షమించి, వారి సమాధులు కోరుకున్నప్పటికి కూడా, వారి దేవునికి వ్యతిరేకించినప్పటికి కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇంకేమన్నారు తెలుసా? ఏం దేవుడు ఈ దేవుడు? ఇంకా చూడండి, ఆ మాటలు చూడండి. 11వ వచనం చదువుతారా? అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మనం ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకును దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయుల దాసుల మగుటే మేలని వారు చెప్పారు. చూడండి, వారు బాగా వినండి, దేవుని సేవకుడితో నడిచారు కానీ వారి హృదయము ఐగుప్తులోనే ఉంది. ఎక్కడుంది? వారు దేవునితో నడిచారు, దేవుని అద్భుతాలు సూచక్రియల ద్వారా నడుచుకుంటూ వచ్చారు కానీ వారి హృదయం ఎక్కడుంది? వారి మనసు ఎక్కడుంది? ఐగుప్తులోనే ఉంది. ఐగుప్తులోనే మేలా అంటే సమాధులు అక్కడే ఉన్నాయి. ఇంకా అంటారు వాళ్ళకి దాసులం అవుతాం, మాకు ఆ పనే అంటే వాళ్ళ ఆలోచన అంతా, వాళ్ళ పనులు, వాళ్ళ యొక్క మనసు, వాళ్ళ హృదయం అంతా కూడా ఐగుప్తులోనే ఉంది. ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని క్షమించి, బాగా వినండి, ఇంకా పిల్లలు గనక విశ్వాసము అను పునాది మీద వారు కట్టబడలేదు కనుక ఆ పునాది వేయుట కొరకు సముద్రములో నుండి లోతుగా తవ్వి అక్కడ పునాది వేసి బాప్తిస్మము అనబడుతున్నటువంటి ఆ అనుభవంలో నుండి ఒడ్డుకు తీసుకొని వచ్చి రక్షించుకొని అక్కడ అద్భుతం చేసి వారి పక్షాన్ని యుద్ధం చేసి విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడుదల చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం. ఇప్పుడు మన జీవితాల్లో కూడా అండి, చిన్న పిల్లలంగా మనం ఉన్నప్పుడు విశ్వాస విషయంలో దేవుడు క్షమిస్తాడు. చిన్నపిల్లలు అంటే ఈ పిల్లలు కాదు. విశ్వాస జీవితంలో అప్పుడప్పుడే నూతనంగా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారు, అప్పుడప్పుడే దేవునిని ఎరగనటువంటి వారు ఎరిగి దేవుని సన్నిధికి వస్తూ ఎదుగుతున్నటువంటి వారు ఉంటారు చూసారా, వారిని దేవుడు క్షమిస్తాడు. వాగ్దాన దేశం వైపు నడిపించడానికి కావలసినటువంటి పునాదిని నీ కొరకు సిద్ధపరిచి నడిపిస్తాడు. రెండవ విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యం 14 తీయండి, ఇంకేమొద్దు. 14 సంఖ్యాకాండం 14. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు
నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోనూ రాత్రి అగ్నిస్తంభములోనూ వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. స్తోత్రం. ఇదేనా ఎన్న అధ్యాయము? సంఖ్యాకాండము 14వ అధ్యాయం యొక్క సారాంశం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇందాక చెప్పింది నిర్గమాకాండము 14వ అధ్యాయం యొక్క సారాంశం చెప్పా. అందులో ఉన్నటువంటి విషయం ఏమయ్యా అంటే, వారు అప్పుడే పుట్టిన పిల్లలు విశ్వాసం యొక్క పునాది లేదు గనుక వారిని విశ్వాసం యొక్క పునాదిలోనికి నడిపించి రక్షణ పొందేటట్లు దేవుడు నడిపించుకొని బాప్తిస్మం ఇచ్చి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, వారు ఎర్ర సముద్రంలో వారు బాప్తిస్మం పొందిరని ఉంటుంది. మేఘంలోనూ బాప్తిస్మం పొందిరని ఉంటుంది. వాక్యాధారంగా వారు అక్కడ రక్షణ అనబడుతున్నటువంటి బాప్తిస్మము పొంది, పాపక్షమాపణ అనబడుతున్నటువంటి బాప్తిస్మము పొంది, అంతకు ముందు 13వ అధ్యాయంలో 14వ రోజున పస్కాను వధించి, నేను ఆ సబ్జెక్టు తర్వాత రోజు చెప్తా, తర్వాత వచ్చే వారం చెప్తా ఆ సబ్జెక్ట్ అంతా కూడా. ఇప్పుడు రెండవ విషయం ఏమిటయ్యా అంటే, 14వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు వేగు చూడడానికి వెళ్ళారు. ఏం చూడడానికి వెళ్ళారు చెప్పాలి? వేగు చూడడానికి వెళ్ళారు. ఏం వేగు చూస్తున్నారు అని అంటే, పాలు తేనెలు ప్రవహించేటువంటి పట్టణం, మంచి ఫలాలు కలిగినటువంటి పట్టణం, పునాదులు కలిగినటువంటి పట్టణం ఇస్తానని ఎవరికి చెప్పాడు? అబ్రహాముతో చెప్పాడు, ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు. ఆ చెప్పినటువంటి ఆ మాటను బట్టి, స్తోత్రం చెప్దామా? ఆ చెప్పినటువంటి మాటను బట్టి ఇప్పుడు ఈ ప్రజల్ని ఏమైపోతున్నాడు? ఒట్టిగా తీసుకురాలా, అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి ఒక పద్ధతి ప్రకారం వారు అంతకు ముందు పాప క్షమాపణ లేని వారు గనుక వారికి విడుదల కావలసినటువంటి విమోచన కార్యము 13వ అధ్యాయంలో చేసి పస్కా బలి పశువును వధింపచేసి వారికి విడుదల కలుగ చేసి చక్కగా ఒక క్రమ పద్ధతిలో తీసుకుని వచ్చి ఈ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ అరణ్యంలో ఉంచి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మోషేతో చెప్తున్నాడు, 12 గోత్రికులు ఉన్నారు కదా, ఆ గోత్రికుల్లో ఇద్దరిద్దరిని పిలువనంపండి అని చెప్పని వారిద్దరిద్దరిని పిలిపించి, ఒకసారి మీరు వెళ్ళి ఆ దేశాన్ని, ఏ దేశాన్ని? మీకు ఇవ్వబోతున్నటువంటి దేశాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఇవ్వబోతున్నటువంటి దేశాన్ని, ఈ మాట గుర్తు అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి మాట. మీకు ఇవ్వబోతున్న దేశం. అర్థమవుతుందా? ఇందులో విశ్వాసపు చూపు ఉండాలి. ఉంది వాళ్ళకి. ఎవరికి ఉంది మాట అంటే? మోషేకు ఉంది. ముగ్గురికి మాత్రమే మాట ఉంది. మీకు ఇవ్వబోతున్నటువంటి దేశం. అక్కడ ఎవరున్నారు? కనానీయులు ఉన్నారు, అనాకీయులు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళందరూ ఉన్నారు. మీరు వెళ్ళి చూసి రండి అని దేవుడు వారికి చెప్పి పంపించాడు. మోషే ద్వారా దేవుడు చెప్పి పంపిస్తే వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఫలాలు చూసి ద్రాక్ష గుత్తులు ఇంత ఎత్తున్నాయంట. ద్రాక్ష గుత్తి ఇంత ఎత్తుంది. మనకి ఎంత ఉంటుంది ద్రాక్ష గుత్తి? మహా పెద్దదైతే ఎంత ఉంటుంది. అక్కడ ద్రాక్ష గుత్తులు ఇద్దరు మోసుకొని వచ్చారట. ఇద్దరు కావిడి కట్టుకొని ఇద్దరు మోసుకొని వచ్చారంట. పాలు తేనెలు అసలు అద్భుతం. అంత సారము ఇప్పుడు మామూలుగా అనుకుంటా ఉంటాం. అంతగా ఆశీర్వదించబడినటువంటి ఆ స్థలాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నటువంటి స్థలం. ఇంకా మీకు ఒక మాట చెప్తా వినండి. మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి పొద్దుల తర్వాత గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఇశ్రాయేల్ దేశాన్ని జూమ్ చేసి చూస్తున్నప్పుడు భూమి మీద అన్ని ఖండాలను కలిపేటువంటి స్థలం ఏదయ్యా అంటే అదొక్కటే. భూమి మీద అన్ని ఖండాలను కలిపి రోడ్డు మార్గంగా వెళ్ళగలిగినటువంటి మూల స్థలం అదొకటే. తెలుసా మీకు అది? అందుకని ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేయడానికి అన్ని దేశాలు, రష్యా ఒక పక్క, ముస్లిం దేశాలు ఒక పక్క, ఇంకా అన్ని దేశాలు, ఎందుకంటే అదొక్కటి కనుక పట్టుకుంటే మనకు రైలు మార్గం వేసుకోవచ్చు, మనకు భూమి మీద మార్గం ఏర్పడుతుంది, వ్యాపారాలకు బాగుంటుంది అని చెప్పిన ఆ దేశం మీద కన్నేశారు. అదే వాళ్ళగాట్ల. ఎందుకంటే వాగ్దానం చేసి ఇవ్వబడినటువంటి స్థలం అది.
దేవుని రెక్కల నేడు ఇప్పటికి కూడా ఆ కాపుదల ఇప్పటికి కూడా ఆ దేశం మీద, మన మీద ఉన్నట్లు ఆ దేశం మీద కూడా ఉంది. స్తోత్రం. గట్టిగా చెప్దామా? సరే, ఇప్పుడు వేగు చూడడానికి వెళ్ళారు. మనం రెండవ ఆత్మీయమైనటువంటి పాఠం ఏమిటయ్యా అంటే, వేగు చూడడానికి వెళ్ళారు. వేగు చూడడానికి వెళ్ళి 40 దినాలు ఆ దేశమంతా కూడా సంచారం చేసి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వచ్చినటువంటి వారిలో ఒక ఇద్దరు అన్నారు, దేశం బాగుంది, ఆహార పదార్థాలు బాగున్నాయి, కానీ దేవుడు అది మనకి ఇవ్వబోతున్నాడు అని ఒక ఇద్దరు అంటే, ఒక ఆయన మిగతా వాళ్ళందరూ కూడా అన్నారు, దేశం బాగానే ఉంది, ఆహార పదార్థాలు కూడా బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళు మాత్రం ఎత్తరలు, వాళ్ళని మాత్రం మనం జయించలేం, వాళ్ళు మూర్ఖులాగా ఉన్నారు, వాళ్ళ ఆయుధాలు ఎంత ఉన్నాయి అనుకున్నారు అని. అసలు దేవుడు ఏం చెప్పి పంపించాడు? అది మీకు ఇవ్వబోతున్నటువంటి స్థలవరా, అది మీకు ఇవ్వబోతున్నటువంటి దేశం, చూసొచ్చుకోండి. నిర్గమకాండంలో ఏం చెప్పాడు? యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు అని చెప్పాడా లేదా? మరి ఇక్కడ కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నారు కదా. కొన్ని సంవత్సరాల తర్వాత అనేక విషయాలు మాట్లాడిన తర్వాత, అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేసిన తర్వాత, వారికి ఆహారం ఇచ్చి, అర్థమవుతుందా, వారిని నడిపిస్తూ ఉన్నటువంటి తర్వాత కూడా వీళ్ళు అంటారు, మీరు వెళ్ళి చూసొచ్చుకోండి. ఇప్పుడు ఎట్లా దేవుడు చెప్తాడు? ఎట్లా చెప్పాడంటే, నేను ఆల్రెడీ ఒక పెద్ద ఇంటిని, బంగ్లాను కొన్నా, ఒక విల్లాన్ని, పెద్ద విల్లాన్ని కొన్నా, గుర్తుపెట్టుకోండి, కొని మీలో ఒకళ్ళని పంపించి ఒకళ్ళకి ఇయ్యాలనుకొని మీ పేరు మీద నేను ఆల్రెడీ పరలోకంలో రిజిస్టర్ చేయించేశా, అది మీదే. కానీ అందులో ఒకడు ఉన్నాడు, వాడిని వెళ్ళగొట్టే బాధ్యత కూడా నాదే, ఎందుకంటే నాకు అమ్మాడు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని వెళ్ళి చూసొచ్చుకోండి అబ్బాయి అన్న, మీరు వెళ్ళి ఆ వెళ్ళా చూసొచ్చుకోండి అని చెప్పిన. మీరు ఏం చేయాలి? వెళ్ళా చూసొచ్చుకోవాలి. వీళ్ళు ఏం చూశారు? లోపల ఉన్నటువంటి వ్యక్తులను కూడా చూసి భయపడిపోతున్నారు, గడగడ వణుకుతున్నారు. గడగడ వణుకి ఏమవుతున్నారు తెలుసా? అందులో ఎత్తరులు ఉన్నారు, అందులో మూర్ఖులు ఉన్నారు, వాళ్ళ బలాఢ్యులు, వాళ్ళ ఆయుధాలు వేరు. మన దగ్గర చూస్తే ఆయుధాలు కూడా సరిగా లేవు, వాళ్ళ ఆయుధాలు వేరు, వాళ్ళ మనుషులు వేరు అని. అసలు నేను చెప్పిన మాట ఏమిటి? అది మీది, ఆ స్థలం మీది, మీకు ఆల్రెడీ పరలోకంలో రిజిస్టర్డ్ అయిపోయింది, మీకు ఇవ్వబోతున్నా, మీరు వెళ్ళి దాన్ని చూసొచ్చుకోండి పోయి అని నేను చెప్తే, మీరేం చేశారు? వెళ్ళి చూశారు, అద్భుతంగా ఉందన్నారు, వాళ్ళు బాగున్నాయి అన్నారు, అక్కడ వంటగది బాగుందన్నారు, ఆహార పదార్థాలు బాగున్నాయి అన్నారు, నీళ్లు బాగున్నాయి అన్నారు, అన్నీ బాగున్నాయి ఉన్నాయి అన్నారు. కానీ అక్కడున్న చిన్న ఆటంకం, అసలు మీ విశ్వాసం ఏంటో కనిపెడదామని వాళ్ళ నుంచి మీరు వెళ్ళి చూసొచ్చుకోండి అని చెప్పంటే, అసలు మనసు పెట్టవలసి, దేవుడు చెప్పిన మాట మీద మనసు పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద మనసు పెట్టి భయపడి గజ వణుకుతున్నారు. వణికి వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 7వ వచనం కాదు, 14వ వచనం, మొదటి వచనం నుండి. లేకపోతే 13వ అధ్యాయము 32వ వచనం నుండి చూద్దాం. మరియు వారు తమ సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. అరే మీరు చూడాల్సిందేమిరా, మీరు దేశాన్ని చూసి రండి. అంతకుముందు ఒక మాట ఉంది, మీకు ఆ దేశము మీకు ఇవ్వబోతున్నాననే మాట ఉంది. అనేక సార్లు దేవుడు చెప్పాడు, అనేక సార్లు పొలికెలిపాడు, అనేక సార్లు మాట్లాడుతూ వచ్చాడు. అన్ని మీతో మాట్లాడాడు, మీ పితరులతో మాట్లాడుకుంటూ వచ్చాడు. మీకు ఉన్నటువంటి గొప్ప వాగ్దానం ఇంకెవ్వరికి ఏ జనాంగానికి లేదు. అలాంటి దేవుడే మీకు చేయబోతున్నటువంటి దేశాన్ని చూసొచ్చుకోండి అని చెప్తే, చూసి వచ్చి రావడానికి బదులు, సంతోషడానికి బదులు భయపడి గిలగిల్లాడుతున్నారు. ఆ టైంలో
వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. 14 అధ్యాయం 1వ వచనం నుండి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశాను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చింది. మరి ఇశ్రాయేల్ అందరూ మోషే అహరోనులపై సనుగుకునేది. ఆ పర్వత సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చను, మా భార్యలు మా పిల్లలు కొలబోదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో వారు అనేది. వారు మనము నాయకుడిని ఒక నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేల్ సర్వసమాజ సంఘం ఎదుట సాగిలపడేది. చూడండి వాళ్ళు ఏమంటున్నారు, ఒక నాయకును పెట్టుకొని, మోషే వద్దురా బాబు, ఆయన నిన్ను అక్కడికి నడిపిస్తానంటున్నాడు. దేవుడు మాటను పక్కన పెట్టి ఒక నాయకుడిని ఎన్నుకొని మళ్ళీ తిరిగి వెళ్ళి ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు ఎక్కడికి, లోకంలోకి వెళ్ళి ఐగుప్తులోకి వెళ్ళి మళ్ళీ బానిసలు అవుతారట. అక్కడ అన్నమాట కూడా అదే. ఎక్కడ? నిర్గమకాండం 14వ అధ్యాయంలో అన్నమాట కూడా అదే. అక్కడ దేవుడు క్షమించాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కూడా అన్న మాటలు ఇవే. ఇక్కడ క్షమించలే దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్షమించలేదు. అక్కడ క్షమించబడినటువంటి ఆ ప్రజలు ఇక్కడ ఎందుకు క్షమించబడలేదు? ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి. నిర్గమకాండం నుండి విడుదల చేసిన తర్వాత అనేక మారులు దేవుడు మాట్లాడుకుంటూ విధులు కట్టడలు అవన్నీ కూడా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ బుజ్జగిస్తూ నడిపిస్తూ విశ్వాస సంబంధమైనటువంటి ఆ నడకను వారికి నేర్పిస్తూ ఒక చిన్న పరీక్ష పెట్టాడండి. డిగ్రీలో ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత పోగానే పరీక్ష పెట్టరు. ఎప్పుడు పెడతారు? చివరిలో కదా. యూనిట్లు ఉంటే ఏదో క్వార్టర్లు ఎన్ని ఉంటాడు. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆ సబ్జెక్టులన్నీ అయిపోయిన తర్వాత చివరిలో ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష గుర్తుపెట్టుకోండి, ఆ పరీక్ష వాళ్ళకి ఎదురైంది, మనకు కూడా ఎదురవుతుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, నువ్వు ఎదగినప్పుడు దేవుడు క్షమించి చేపట్టుకొని నీకు విశ్వాసం అనే పునాదిలోనికి నడిపిస్తూ ఉంటాడు. అని విడిచిపెట్టే దేవుడు నిన్ను విడువను ఎడబాయినన్నటువంటి వాడు విడిచిపెట్టే దేవుడు కాడు. విశ్వాసపు పరీక్ష వచ్చినప్పుడు ఏమిటా పరీక్ష? ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన పరీక్ష. వీళ్ళు భయపడతారని దేవునికి తెలియదా? ఆ పరీక్ష వచ్చినప్పుడు నీవు కాలేబు యెహోషువ మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడారు? వాళ్ళు ఇదిగో దేశంలో చూడండి, ఆ మాట 7వ వచనం 6వ వచనం చదువుతాం చూడండి. అప్పుడు దేశము సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల, గుర్తుపెట్టుకోండి, ఈ మాట రాసుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, యెహోవా మన యందు ఆనందించిన ఎడల. దేవునికి పరీక్ష పెడుతున్నారు వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. దేవుడు వీరికి పరీక్ష పెడితే దేవుని ఎద్దుకు బంతినట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. దేవుడు వీరికి పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో వీరు దేవుని ఎద్దుకు ఆ బాలును పంపించేసి ఏమంటున్నారు? దేవుడు ఇశ్రాయేలు యందు మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనను చేర్చి దానిని మనకు ఇచ్చును అని. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశపు ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును. తొలగిపోయేను. ఎంత విశ్వాస సంబంధమైన మాట చూడండి. అప్పటికి యుద్ధం జరగల, అప్పటికి ఆ దేశం ఇలా వరకు చూసొచ్చుకోమన్నాడు అంతే. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట, వారి నుండి వారి నీడ అంటే ఆల్రెడీ వారిని హృదయం అనుకున్నాడు, ఇక వాళ్ళ పని అయిపోయింది, దేవుడే మొదలు పెట్టాడు కనుక మాకు ఆ దేశాన్ని ఇచ్చేస్తున్నాడు అని విశ్వాసముతో చూస్తున్నాడు. వారికి భయపడుకుని సర్వ సమాజం, అప్పుడు వాళ్ళు అంటారంట, ఆ సర్వ సమాజం వారి రాళ్లతో కొట్టి చంపవల్లని అనగా ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలు మీద అందరికీ కనపడేను. చూడండి, ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఇంకొక మాట కూడా చదివి 23వ వచనం చదువుదాం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడకనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నీ జీవితంలో
ఎన్నో అద్భుత సూచక క్రియల ద్వారా, దేవుని మాట జాగ్రత్తగా వినండి, నీ జీవితంలో ఎన్నో అద్భుత సూచక క్రియల ద్వారా అసలు భూమి మీదకి రావడమే దేవుని చిత్తం. అన్యజనులుగా కాకుండా దేవుని కుమారుడుగా కుమార్తెగా పిలువబడటం గొప్ప విషయం. పిలువబడిన నీవు విశ్వాస సంబంధమైనటువంటి మార్గంలో నడవడం చాలా గొప్ప విషయం. దేవుడు నేర్పిస్తున్న పాఠంలో ఆ బడిలో నీవు ఉండడం చాలా గొప్ప విషయం. ఆ పరీక్షలో నిలబడడం కూడా చాలా గొప్ప విషయం. ఆ పరీక్షలో ఓడిపోకుండా విశ్వాస పునాది మీద నిలబడడం గొప్ప విషయం. అలాంటి నీవు ఈ రోజున ఆయనను అలక్ష్యము చేయటం వలన, అలక్ష్యం అంటే తెలుసా అన్నా వినండి, అలక్ష్యము చేయటం వలన అంటే దేవునిని మీరు దూరంగా పెట్టడం వలన, లేకపోతే దేవుని మాటకు లోబడకపోవటం వలన, దేవుని మాట విని కూడా విన్నట్టు మన జీవితంలో ప్రవర్తించటం వలన, దేవుని మాటను అంటే దేవునిని లెక్క చేయకపోవటం వలన, ఎవరికి నీవు విశ్వాస జీవితపు పాఠములో ఎదుగుతున్నటువంటి నీకు లెక్క చేయకపోవటం అంటే దేవుని మందిరం అంటే లెక్క ఉండదు, దేవుని సన్నిధి అంటే లెక్క ఉండదు, దేవుని వాక్యం అంటే లెక్క ఉండదు, సమయం అంటే లెక్క ఉండదు, దేవుని పరిచర్య అంటే లెక్క ఉండదు. ఎన్ని లెక్కలేనితనాలో దేవుడు అంటే అర్థమవుతుందా? దేవుని మాట లేకపోతే దేవుని సావుకుడు ఒక మాట చెప్తే అది లెక్క ఉండదు. లెక్కలేనితనం, అలక్ష్యము చేయటం అంటే దేవునిని లెక్కలేనితనంగా భావించటం. నీవెవరివి? విశ్వాసివి, చిన్నపిల్లవానివి కాదు, అప్పుడే మారు మనసు పొంది ఏమి తెలియని వ్యక్తివి కావు, ఎదుగుతున్నటువంటి పెద్ద బిడ్డవు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని వాక్యాన్ని లెక్క చేయాలి. దేవుని లెక్క చేయకపోవడం వల్ల జరిగిన నష్టం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయంలో జరిగిపోయినటువంటి నష్టము మన జీవితాల్లో జరగకుండా జాగ్రత్త పడుట కొరకై ఈ 14వ అధ్యాయంలో ఉన్న విషయం చెప్తున్నా. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఎవరు? దేవునికి ఇవ్వవలసిన సమయం ఎవరు? ధనం ఎవరు? మాట ఎవరు? ప్రార్థన ఎవరు? వాక్యం చదవటం ఉండదు, ఏమీ ఉండదు. దానివల్ల జరిగిపోయే నష్టం గురించి ఈ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఏమిటయ్యా అనంటే, ఏమయ్యా అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు నన్ను అలక్ష్యము చేశారు గనుక, 25వ వచనం, అతని సంతతి దానిని స్వాధీనపరుచుకొనును. ఎవరి సంతతి అంటే 24వ వచనం, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదెను. అతని సంతతి దాన్ని స్వతంత్రించుకొనెను. అమాలేకులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పండెనెను. 27వ వచనం, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులకు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులు విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా అంటే మోషేతో చెప్తున్నాడు ఈ మాటలు, జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుతారు. ఇప్పుడు నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మల్ని నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరనూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే వారు పోవుదరని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి లోపలికి రప్పించదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుందరు. అంటే మీకు ఇవ్వబడదు. ఎందుకు ఇవ్వబడదు? అంటే వయసు చిన్న పిల్లలు అయినటువంటి వాళ్ళకి తెలియదు ఏం మాట్లాడతారు. మీకు తెలుసు, ఎదిగిన వారు, దేవుడు అంటే లెక్క చేయనటువంటి వారు, దేవుడు అంటే లెక్కలేనటువంటి వారు. ఇప్పుడు వాళ్ళకి మీరు అరణ్యము తట్టు సంవత్సరం 40 దినాలు మీరు వెళ్ళి ఆ దేశంలో సంచారం చేశారు కదా, దినముకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే తిరుగుతారు మీరు. 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ దేశంలోనికి వెళ్తారు.
20 సంవత్సరాల లోపు పైబడ్డటువంటి వారు, సనిగినటువంటి వారు, విశ్వాసం లేనటువంటి వారు, పరీక్షలో ఫెయిల్ అయినటువంటి వారు ఆ దేశంలోనికి వెళ్ళరు అని దేవుడు కోపపడి ఇంకా మోషేతో ఏమంటాడు తెలుసా? మోషే, నాకు కోపం వస్తుంది వీళ్ళని చూసి. నేను ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని సూచక్రియలు చేశాను, ఆహారం ఇచ్చి నడిపాను. ఇదిగో గ్రద్ద తన పిల్లలను మోసినట్లుగా కాపాడినట్లుగా నేను కాపాడుకుంటూ మిమ్మల్ని వచ్చాను. అలాంటిది వీళ్ళు నా యందు విశ్వాసం ఉంచక నన్ను అలక్ష్యం చేస్తున్నారు. ఎప్పుడు తిరుటు ఎందునో ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, త్రాగుట ఎందునో ఇదే పని, వాళ్ళ పని ఇదే ఆలోచన. అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం, ఇది చేద్దాం, అది చేద్దాం, అది తిందాం, ఇది తిందాం. మన లెక్క ఎలా ఉంటుందో తెలుసా? అవతల వాడు ఎంత సంపాదించాడో ఆ లెక్కలో నాది సరిపోతుందా లేదా, ఇక్కడే అయిపోతుంది. కానీ దేవుని లెక్కలో మనం వచ్చామా రాలేదనేది. దీనివల్ల నష్టం ఏమిటంటే వినండి, మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షణ పొందిన నీవు నిత్యం మరణం నుండి నిత్య జీవంలోనికి దాటాలి అనంటే విశ్వాస పరీక్షల్లో కూడా ఎన్ని పరిస్థితులన్నా రానివ్వండి, దేవుని వైపే మొగ్గి, దేవుని దూషించకుండా, దేవుని సనక్కుండా, దేవునితో దేవుని కష్టపెట్టకుండా నీవు జాగ్రత్త కలిగి, నీ నోటిలో నుండి వచ్చేట మాట జాగ్రత్త కలిగి మాట్లాడుకుంటూ నువ్వు ప్రయాణం చేయాలి. ఏం దేవుడు ఈ దేవుడు నాకే వచ్చింది. అమ్మా, ఎప్పుడైనా అన్నం లేకుండా చచ్చిపోయావు? అమ్మా, అన్నం లేకుండా చచ్చిపోయే రోజు వచ్చింది, రోగం వచ్చింది, రోగంలో చచ్చిపోయావు. ఇదేం పాస్టర్ గారు అంత పెద్ద మాట అంటావు అనబాకండి. రోగంలో కూడా దేవుడు స్వస్థపరిచాడు, దేవుని హస్తం ఉంది. అప్పుడు నేను దేవుడు ఏ విధంగా దేవుని స్తుతిస్తావో చూస్తూ ఉంటాడు. బాధలు వచ్చినాయి, ఆ బాధలో దేవుని స్తుతిస్తున్నావా? దేవుని యందు విశ్వాసం కలిగి ఆ బాధ నుంచి ఎదుర్కొని దానిలోంచి దాటడానికి నువ్వు విశ్వాసంతో దేవుని ఘనపరుస్తున్నావా? లేకపోతే ఏం దేవుడు నమ్ముకుని ఒక ఆమె మన బాప్తీసం తీసుకున్నా, రిటైర్డ్ కూడా అయ్యావు, రక్షణ లేకపోతే నరకానికి పోతావమ్మా అని అంతా అంటే, అయ్యో యేసుప్రభు నమ్ముకుని కాంచి బాప్తీసం తీసుకుని కాంచి కష్టాలు వస్తాయా? కష్టాలు కాదమ్మా. మీకు ఒక మాట చెప్పేదా? రక్షణ పొంది బాప్తీసం పొందిన నీవు దేవుని చేతిలోకి వెళ్ళిపోయి దేవుని బడిలో నువ్వు పాఠాలు నేర్చుకుంటూ వెళ్తావు. అర్థమవుతుందా? దేవుని బడిలో పాఠాలు నేర్చుకుంటున్నావు. పాఠాలు నేర్చుకుని చిన్న చిన్న పరీక్షలు వస్తాయి. పరీక్షల్లో కూడా దేవుని స్తుతించగలిగితే పట్టా మీద పట్ట అంటే దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటూ ఉంటావు. స్తోత్రం చెప్దామా? వాళ్ళంట ఇశ్రాయేలు ప్రజలంట సనిగిన వాళ్ళందరూ దేవుడు నడిపించాడు. బాగా వినండి, 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, 20 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, మన్నా ఇచ్చాడు, పూరేలు పిట్టలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ వాళ్ళు మాత్రం జారలేదు. ఏమయ్యా అంటే పరీక్ష ఫెయిల్ అయ్యారు. ఏమయ్యా అంటే 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ అనుభవంలో నుంచి ఆ సారాంశంలో వాళ్ళ పరీక్ష ఫెయిల్ అయ్యి దేవుని మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుని లక్ష్య పెట్టలేదు, దేవుని లెక్క చేయలేదు. లెక్క చేయకూడనివన్నీ లెక్క చేస్తూనే ఉన్నారు. ఏమండి, దేవుని లెక్క చేసిన దానివైతే నువ్వు సమయానికి మందిరానికి వస్తావు. దేవుని లెక్క చేసేటువంటి దానివైతే దేవుని పరిచర్యలో పాలుభాగస్తురాలు అవుతావు. దేవుని లెక్క చేసేదానివైతే దేవుని సంఘం కొరకు, లేకపోతే తన కార్చిన కొన్నటువంటి సంఘం కొరకు ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. దేవుని లెక్క చేసేదానివైతే అర్పణ, హృదయపూర్వకమైన అర్పణ దేవుని సన్నిధికి ఇస్తావు. నువ్వు దేవుని లెక్క చేసేదానివైతే రోగంలో కూడా దేవుని స్తుతిస్తావు. దేవుని లెక్క చేసేదానివైతే చూడండి, మేలులో కీడులో కూడా దేవుని స్తుతిస్తావు కదా. మేలు జరిగినప్పుడు దేవునికి స్తోత్రం, దేవుడు నాకు ఎంతో చేశాడని. పరీక్ష వచ్చినప్పుడు నేను కీడు అని అన్నాను, కానీ పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో నిలబడకుండా దేవుడు నాకేం చేశాడని దేవుని మీద సనుక్కుంటూ, నేను చెప్తున్న మాటలు కాదు, నా సొంత మాటలు కాదు, వాక్యంలో ఉన్నటువంటి మాటలు చెప్తున్నాను. వాళ్ళు 40 సంవత్సరాలు తిరిగారండి అరణ్యంలో, దేవుని చేత నడిపించబడ్డారండి. గుర్తుపెట్టుకోండి, మనలో కూడా ఆ గుంపు ఉంటారు. సంఘాల్లో కూడా, సార్వత్రిక సంఘాల్లో కూడా గుంపు ఉంటారు. భయం కలిగి, భక్తి కలిగి, దేవుడంటే లెక్క కలిగి,
దేవుని సన్నిధి అంటే భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగానే దేవుడు గమనిస్తూనే ఉంటాడు. భయం లేకుండా, దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుడు అంటే అలక్ష్యం చేస్తున్నటువంటి వారిని నడిపిస్తాడు. ఎందుకంటే వర్షం నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడుతుంది కదా. వర్షం అందరి మీద పడుతుంది. పూరేడు పెట్టెలు అందరికి వచ్చినాయి కదా, నీళ్ళు అందరికి వచ్చినాయి కదా, మారా మధురంగా అందరికి ఇవ్వబడింది కదా. మరి ఆ మేలు ఉంటుంది. ఎందుకంటే దేవుడు కృప కలిగినటువంటి వాడు. విశ్వాస పరీక్షలో ఫెయిల్ అవ్వడం వల్ల మీకు ఒక మాట చెప్పేది, అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదా మందసం యొక్క కట్టుబాటు కూడా ఇంకా రాల. ఆ తర్వాత 25 అధ్యాయంలో వచ్చింది, నిర్గమాకాండం 25 అధ్యాయంలో వచ్చింది. అప్పటికి వాళ్ళందరికీ నిర్గమాకాండం 16వ అధ్యాయం 14వ అధ్యాయంలో వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం ఏమి ఇవ్వాల. ఆ తర్వాత వారికి కట్టడలు, విధులు, అన్ని ఆజ్ఞలు అన్ని ఇచ్చుకుంటూ, నేర్పించుకుంటూ, అవన్నీ చెప్పుకుంటూ, ఆ వాటిని గురించి నాకు చెప్పిన విషయాలే ఒక చిన్న పరీక్ష పెట్టాడు. మీకు చెప్పిన సబ్జెక్టే పరీక్ష. చెప్పిన సబ్జెక్టులోనే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. దేవునిని లక్ష్య పెట్టకపోవడం వలన జరిగిన నష్టం, అరణ్యంలోనే వారు 40 సంవత్సరాలు తిరుగులాడుతూ 40 రోజులు ప్రయాణం అవుతుంది. ఎదురు కనపడుతూనే ఉంది కనాను దేశం. కనాను దేశం కనపడుతూనే ఉంది. కనాను దేశం కనపడుతున్నప్పటికీ వీళ్ళు పరీక్షలో ఫెయిల్ అవడం వల్ల దేవుని ఉద్దేశం మారి వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పని వాళ్ళని అలా తీసుకెళ్ళి అక్కడక్కడే తిప్పి 40 సంవత్సరాల తర్వాత వారిని కనాను దేశంలోనికి ప్రవేశపెట్టాను. స్తోత్రం. యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనీజీను కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. స్తోత్రం. 14వ అధ్యాయం యొక్క సారాంశం చెప్తున్నా వినండి. 14వ అధ్యాయం యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం సారాంశం చెప్తున్నా వినండి. అనేకమైన యుద్ధాలు చేసుకుంటూ మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వం వహించాడు. నాయకత్వం వహించిన తర్వాత ఆ స్థలాలన్నీ కూడా పంచుతూ ఉన్నాడు. ఎప్పుడు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి ఆ స్థలంలోకి అందరూ కూడా నడిపించబడ్డారు. ఎవరు నడిపించబడ్డారు? సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో జరిగిన సంఘటనకు ముందు 20 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారు ఉంటారే, వారు వచ్చారు. 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఉంటారే, వారందరూ ఈ 40 సంవత్సరాలు చనిపోయారు. ఎక్కడ? అరణ్యంలో చనిపోయారు. మరి ఏ తరం వచ్చిందంటే నూతన జనరేషను వాగ్దాన దేశంలోనికి వచ్చింది. వచ్చిన తర్వాత అందులో పాత జనరేషను 2 మాత్రమే వచ్చారు. ఒకరు కాలేబు, ఇంకొక ఆయన యెహోషువ. వీళ్ళిద్దరూ యెహోషువ దేవుని సైన్యానికి నాయకత్వం వహించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా జయించి ఆ ప్రాంతాల్లో వారిని అందరిని కూడా వెళ్ళగొట్టి ఆ స్వాస్థ్యాన్ని చీట్ల ద్వారా పంచుతున్నాడు. పంచుతున్నప్పుడు కాలేబు కూడా పాత తరంలో ఉన్నటువంటి కాలేబు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 80 సంవత్సరాలు. స్తోత్రం. 85 సంవత్సరాలు అనుకుంటా. 80 సంవత్సరాల వయసు. అంటే ఎప్పుడు కాలేబుకు అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 40 సంవత్సరాలు ఉన్నాయి. ఎప్పుడు? సంఖ్యాకాండంలో జరిగిన సంఘటన అప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాయి. 40 సంవత్సరాల తర్వాత ఈ వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఆయన అంటాడు, నాకు కూడా స్వాస్థ్యము ఇవ్వండి అని అడిగినప్పుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యం హెబ్రోను. స్తోత్రం. అమ్మ మీకు ఒక మాట చెప్తా. దేవునిని లక్ష్యంగా చేసినటువంటి, లక్ష్య పెట్టినటువంటి వారికి స్వాస్థ్యం ఇవ్వబడలేదా? జీవము కలిగినటువంటి ఆ సన్నిధిలోనికి లేకపోతే ఆ స్థలంలోనికి నడిపించబడ్డారా లేదా? పడ్డారు. ఎవరైతే దేవుని లక్ష్య పెట్టలేదో, ఎవరైతే దేవుని మార్గాన్ని లక్ష్య పెట్టలేదో, దేవుని మాటను లక్ష్య పెట్టలేదో వాళ్ళందరూ విడవబడ్డారు. 40 సంవత్సరాల్లో చచ్చిపోయారండి. అరణ్యంలో రాలిపోయారు. ఎవరైతే దేవుని మాట లక్ష్య పెట్టారో, ఆయన చెప్పకుండా ఏది చేయమని చెప్పలా, ఆయన చేసి ముందస్తుగా ఆజ్ఞలను, కట్టడలను,
ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ విధంగా మీరు జీవించండి, నేను మీకు ఇది ఇవ్వబోతున్నానని చెప్పి వారికి ఒక చిన్న పరీక్ష పెడితే ఆ విశ్వాసపు పునాది మీద నిలబడలేక వారు లోకం వైపు చూసి, మనుషుల వైపు చూసి వారి విశ్వాసాన్ని కూలదీసుకున్నటువంటి సమయంలో వెళ్ళలేనటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళలేక అరణ్యంలో రాలిపోయారు. మన జీవితాలు అలా కాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నాడు. దేవుని లక్ష్య పెడదాం, దేవుని వాక్యాన్ని లక్ష్య పెడదాం. చూడండి, కాలేబు, మీకు ఒక మాట చెప్పేదా, హెబ్రోనేనా ఆ మాట చదవండి. స్తోత్రం. హెబ్రోను ఏమిటయ్యా అంటే, దావీదు ఇశ్రాయేలు దేశంలో రాజు అయిన తర్వాత మొట్టమొదటిగా రాజు అయింది, తన రాజధానిగా చేసుకుంది హెబ్రోన్నే. పితరులకు పునాదిగా. అసలు దావీదు పేరు కూడా ఏమొచ్చిందో తెలుసా? హెబ్రీ భాషలో 14, 4 అక్షరాలు. హెబ్రీ భాషలో 4, 6 + 4 అంటే 14 వచ్చింది ఆయన పేరు కూడా. అంటే 4+ అంటే ఇందాక చెప్పాను కదా, హెబ్రీ భాష ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్య ఉంటుంది. 4 + 6 + 4 = 14. చూడండి, మన జీవితంలో కూడా ఇంకొక మాట కూడా చెప్తా వినండి. ఈ 14 సంఖ్య డబల్ ఆశీర్వాదం. 7 పరిపూర్ణత కదా, 7 పరిపూర్ణమైంది కదా, మరి 14 డబల్ ఆశీర్వాదం, పరిపూర్ణమైన డబల్ ఆశీర్వాదం మనకి గుర్తు అనమాట. అందుకని ఈ 14 సంఖ్యలో ఉన్నటువంటి అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, నిర్గమాకాండం 14 అధ్యాయంలో వ్రాయబడిన సారాంశంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు, విడుదల చేయబడ్డారు, విముక్తి పొందారు. గుర్తుపెట్టుకోండి, విడుదల, బానిసత్వం నుంచి విడుదల. మనం కూడా బానిసత్వం నుండి, అపవాది కట్ల నుండి, అపవాది బానిసత్వం నుంచి విడుదల పొందిన మనము సంఖ్యాకాండము 14వ అధ్యాయం దాకా నడిపించబడుతున్నటువంటి మనము ఆ మధ్యలో ఏం జరిగిందో తెలుసా? ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కట్టడలు ఇవ్వబడ్డాయి, ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మారాన్ని మధురంగా మార్చాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చి అనేకమైనటువంటి కార్యాలు జరిగినాయి. స్తోత్రం. మన జీవితాల్లో కూడా అనేకమైన అద్భుత సూచక్రియల ద్వారా, వాక్యం ద్వారా, ఆజ్ఞల ద్వారా, నూతన నిబంధనలు కూడా కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. ఇవన్నీ చేయడం ద్వారా, ఇవన్నీ నేర్పించుకుంటూ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఒక చిన్న పరీక్ష పెడితే ఫెయిల్ అయిన వాళ్ళు విడవబడ్డారు, పాస్ అయిన వాళ్ళని స్వాస్థ్యంలోకి నడిపించాడు. దానికి సాక్ష్యం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో. దానికి సాక్ష్యం ఆ తరములో ఉన్నటువంటి వారు, ఏది సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఉన్నటువంటి వారు, చేర్చబడినటువంటి వారు 20 సంవత్సరాలు లోపు కలిగినటువంటి వారు మాత్రమే అక్కడికి, అప్పుడు వాళ్ళకి 60 సంవత్సరాలు పైబడి ఉంటాయి. స్తోత్రం. ఆ తరం మాత్రమే చేర్చబడ్డారు. మనం అట్లా విడవబడకూడదు. మనకు కూడా స్వాస్థ్యం ఒకటి ఉంది. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అంటే మనము కూడా యేసయ్య బడిలో, రాజబాబు గారు మంచి పాట రాశాడు, యేసయ్య బడిలో ఆయన బడిలో అని. స్తోత్రం. ఆయన బడిలో ఇప్పుడు మనం పిల్లలం. మనము విడుదల పొంది, బానిసత్వం నుంచి విడుదల పొంది మన విశ్వాస యాత్రలో నడుస్తున్నప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు ఓడిపోవద్దు. మీ మాట, కాలేబు చెప్పిన మాటే ఆయనకు రక్ష అయింది తెలుసా మీకు? అవతల వాళ్ళు చెప్పిన మాటే వాళ్ళకి శిక్ష అయింది. కాలేబు ఏం చెప్పాడు? యెహోషువ, వారు గొప్పవాళ్ళు అయితే ఉండొచ్చు, కానీ వారి నీడ వారి నుండి తొలగిపోయింది. వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఉండొచ్చు, దేవుని వలన మనం దాన్ని పట్టుకోబోతున్నాం అని విశ్వాస సంబంధమైన మాట. వారు, మిగతా వాళ్ళు అందరూ ఒకే స్థలాన్ని చూడడానికి వెళ్ళారు. సమయం ఒకటే, కానీ నోటిలోని హృదయాన్ని నింపుకొని, విశ్వాసంతో నింపుకొని, దేవుని మాట, దేవునికి ఇష్టమైనటువంటి మాటలు మనం మాట్లాడగలిగితే ఆ మాటల వలన మనము స్వాస్థ్యాన్ని పొందుకోగలుగుతాం. స్తోత్రం. కాలే పొందుకున్నాడా లేదా? అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇంకా విడవబడినటువంటి వారు స్వాస్థ్యంలోనికి ప్రవేశించబడినటువంటి వారు రేపటి దినాన్న అమ్మలారు వినండి, సంఘము దేవుడు వచ్చినప్పుడు కన్నికలు ఉన్నారు కదా 10 మంది, 5 ఎందుకు విడవబడ్డారు?
ఇదే 5 ఎందుకు వెతపడ్డారు? ఇదే ఇశ్రాయేలు ప్రజలకి భూమి మీద ఉన్నటువంటి స్వాస్థ్యం ఎంత అవసరమో నూతన నిబంధనలో క్రైస్తవులకి, బాగా వినండి, క్రైస్తవులకి నిత్య జీవము, పునరుద్ధానమందు ఇవ్వబడేటువంటి నిత్య జీవము కలిగినటువంటి యేసయ్య ఉండే స్థలం అంత ప్రాముఖ్యమైనది. ఆ స్థలమాన్ని మనం సంపాదించుకోవడానికి ఈ విశ్వాస పరీక్షలో, ఈ విశ్వాస యాత్రలో మనం నడిపిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞత కలిగి, ఆయన యందు, ఆయన పని యందు లక్ష్యము కలిగి మనము ఈ ప్రయాణాన్ని కొనసాగించి ముగించుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. దేవుని చిత్తమైతే దేవుని మనకి మరొకసారి